ఇక హైకోర్టు విభజన ఉద్యోగుల పంపకం త్వరగా పూర్తి చేయాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. విభజన సమస్యలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు వివరిస్తామన్నారు. హైదరాబాద్లో ఏపీ హైకోర్టు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదన్నారు కవిత. అందుకు సంబంధించి ల్యాండ్ను తెలంగాణ ప్రభుత్వం అలాట్ చేస్తుందన్నారు. ఇక తెలంగాణ ఏర్పడి ఏడాది గడుస్తున్నా కమలనాథన్ కమిటీ సిఫార్సు తుది దశకు చేరుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కవిత. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా హక్కులు రాకుండా ఏవైతే హైకోర్టు అంశం కావచ్చు, ఉద్యోగుల విభజన అంశం కావచ్చు, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా నిరంతరం మా పోరాటం కొనసాగుతుంది. అది కూడా ఒక మెథాడికల్గా పద్ధతి ప్రకారం పోరాటం కొనసాగుతుంది. గత 10 రోజులుగా ఎంపీలు చేస్తున్నటువంటి ఆందోళనతోని నిన్న హైకోర్టు విషయంలో ఒక ముందడుగు పడిందనే నేను అనుకుంటా ఉన్నాను. వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతూ మరి తెలంగాణ ప్రభుత్వం ప్లేస్ ఇస్తే హైదరాబాద్లోనే ఆంధ్ర హైకోర్టు పెట్టడానికి ప్రయత్నం చేయడం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం. అయితే 14వ తారీఖు నాడు వచ్చేటటువంటి జడ్జిమెంట్ తర్వాత డెఫినెట్గా హైకోర్టు విషయాన్ని మళ్ళీ టేకప్ చేస్తాం. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారిని ఉద్యోగ సంఘాల నేతలందరితో కూడా కలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు కమల్నాథన్ కమిటీ ఓన్లీ స్టేట్ లెవెల్ ఉద్యోగుల బైఫర్కేషన్ మీదనే మాట్లాడుతుంది తప్పితే లక్షలాది మంది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టుల విషయంలో కానీ జోనల్ లెవెల్ పోస్టుల విషయంలో కానీ మాట్లాడట్లేదు. అదేవిధంగా ఎంతోమంది ఆంధ్రాలో తెలంగాణ బిడ్డలు పనిచేస్తున్నారు, ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. మ్యూచువల్గా వెళ్ళిపోతామని చెప్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఎటువంటి నిర్ణయాలు